నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మునక్కాడ, మిల్ మేకర్, పచ్చిశనగపప్పు ఈ మూడు కలిపిన కూర అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎలా చేసానో చూసేద్దామా? రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి నీళ్ళు పెట్టండి. నీళ్ళు వేడెక్కిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ ఇందులో వేసి 1 నిమిషం ఉడికించి తీసి పక్కన ఉంచండి. కొన్ని మిల్ మేకర్ కొంచెం చిన్నగా ఉంటాయి కదండి, అవి అయితే ఇంక ఉడికించక్కర్లేదు. కొంచెం గట్టిగా ఉన్న మిల్ మేకర్ అయితే ఇలా 1 నిమిషం ఉడికించిన తర్వాత నీటిలో నుండి తీసి శుభ్రంగా ఇలాగా గరిటతోటి నొక్కి పెట్టండి. వాటర్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. ఇవి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కళాయి పెట్టి ఇందులో ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, ముక్కలు కట్ చేసి వేయండి. ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అనేవి వేగాలి. మంట మీడియంలో ఉంచి వేపుకోండి. ఇలా వేగిన తర్వాత మిల్ మేకర్ తీసి ఉంచాం కదండి, అవి ఇందులో వేసి వేపుకోవాలి. ఇంకా మిల్ మేకర్ వేరేగా వేయనవసరం లేదండి. ఈ ఉల్లిపాయ ముక్కలతో వేగితే సరిపోతుంది. ఇవి కొంచెం వేగాక మునక్కాడ ముక్కలు వేయండి. తర్వాత రుచికి సరిపడే ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి మంట మీడియంలో ఉంచి ఇవి ఒక 5 నిమిషాలు వేపుకోండి. ఈ మిల్ మేకరు, ఈ మునక్కాడ. మిల్ మేకర్ కూడా ఫస్ట్ వేగాయి, తర్వాత 2 కలిపి వేపుకోవాలి. ఇది వేగాక నేను 1 గంట ముందే పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచానండి. నానిన శనగపప్పు ఏమో కుక్కర్లో వేసి నేను ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. అంటే 80% మనకి పచ్చిశనగపప్పు అనేది ఉడకాలి. ఇలా ఉడికితేనే మనం కూరలో వేసిన తర్వాత మిగతాది ఉడుకుతుందండి. లేదంటే మిల్ మేకర్, మునక్కాడ అనేది త్వరగా ఉడికిపోతుంది, శనగపప్పు ఉడకదు. అలా అయితే కూర బాగోదు. ఈ 3 కలిపి 1 నిమిషం వేగిన తర్వాత మంట హైలో ఉంచి నీళ్ళు వేసుకోండి. 1 గ్లాసున్నర వరకు నీళ్ళు వేసాను. తర్వాత ఇందులోని ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోండి. మంట హైలో ఉంచి ఫస్ట్ ఉడకనివ్వండి. తర్వాత ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూడండి. సరిపడకపోతే ఏమైనా వేయండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. మంట హైలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. పచ్చిశనగపప్పు మాత్రం తప్పకుండా నానబెట్టి ఉడికించిందే వేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. తర్వాత మూత తీసి ఒకసారి చూడండి. చక్కగా ఉడికిపోయిందండి. కొంచెం గ్రేవీగా ఉండగానే స్టవ్ కట్టేసుకుంటే ఇది చల్లగా అయిన తర్వాత గ్రేవీ మిల్ మేకర్కి పీల్ చేస్తుంది కాబట్టి కొంచెం ఇలా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది కూర. పచ్చిశనగపప్పు మాత్రం తప్పకుండా ఉడికించి వేసుకోవాలి. లేదంటే కూర అనేది శనగపప్పు ఉడకదు, మిల్ మేకర్, మునక్కాడ అనేవి బాగా ఉడికిపోతాయి. అంతే అండి. ఇంకా స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇదే మొదటిసారిగా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్.